విజయదశమి రోజు ప్రధాని 100 ఏళ్లు నిండిన ఆర్ఎస్ఎస్ పేర తపాలా బిళ్లతో పాటు స్పెల్లింగ్ దోషాలున్న రూ. 100 నాణాన్ని విడుదల చేశాడు. ఆ సంస్థను వేనోళ్లా కొనియాడాడు. గోధి మీడియా మరింత రెచ్చిపోయి ఆర్ఎస్ఎస్ దేశభక్తిని, స్వాతంత్ర సమరంలో అది నిర్వహించిన పాత్రను కీర్తించింది. అయితే వాస్తవం ఏంటి? హిందుత్వ సంస్థల్లో మొదటిది హిందూ మహాసభ. కాంగ్రెస్లోని ఆధునిక సాంఘిక భావజాలాన్ని సహించని సనాతన హిందువులు మదన్ మోహన్ మాలవ్య ఆధ్వర్యంలో 1915లో అఖిల భారత హిందూ మహాసభను స్థాపించారు. బెంగాల్లో ముస్లిం లీగ్ కూడా ఇటువంటి ముస్లిం వ్యక్తులతోనే ఏర్పడింది. వీటికి బ్రిటిష్ వారి అండ ఉంటుందని తెలిసింది. 1857 తర్వాత బ్రిటిష్ వారు నేర్చుకున్న పాఠాలు రెండు. ఒకటి, మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోకూడదు. 2, మతతత్వ శక్తుల్ని ప్రోత్సహించాలి. 1933లో హిందూ మహాసభ రాజకీయ పార్టీగా మారింది. రెండోది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. డాక్టర్ కేబి హెడ్గేవార్ అనే నాగ్పూర్ చెందిన డాక్టర్ ఈ సంస్థను 1925 సెప్టెంబర్ 27న స్థాపించాడు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి ఎన్నో అనుబంధ సంస్థలున్నాయి. కానీ స్వాతంత్ర పోరాట కాలం వరకు పరిశీలించినప్పుడు హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ల గురించి చెప్పుకుంటే చాలు. ఈ సంస్థల చరిత్రను పరిశీలించినప్పుడు హెడ్గేవార్తో పాటు 1927 నుంచి హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఉన్న బిఎస్ మూంజే, సావర్కర్, గురు గోల్వల్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ వంటి వ్యక్తుల ప్రస్తావన వస్తుంది. ఈ చిరు ఉపోద్ఘాతం తర్వాత మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. దేశ స్వాతంత్రం తర్వాత 5 దశాబ్దాల వరకు స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర అనే చర్చే ముందుకు రాలేదు. దానికి కారణం స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే గాంధీజీ హత్య జరగటం, నాథూరాం గాడ్సే ఆర్ఎస్ఎస్ కార్యకర్త కావటం. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా నాగ్పూర్లోని తన కేంద్ర కార్యాలయంపై స్వాతంత్రం వచ్చాక 55 సంవత్సరాలేళ్ల పాటు అంటే 2002 వరకు జాతీయ పతాకాన్ని ఎగరవేయకుండా త్రివర్ణ పతాకాన్ని అవమానపరుస్తూనే వచ్చింది. 1998 తర్వాత వాజ్పేయి ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత హెడ్గేవార్, గోల్వాల్కర్లకు భారతరత్న అవార్డులు అందించాలని, వారి పేర్లను స్వాతంత్ర సమరవీరుల జాబితాలో చేర్చాలని ఆర్ఎస్ఎస్ వర్గాలు పట్టుబట్టాయి. ఆ అలకతోని డిబి తేంగడి అనే ఆర్ఎస్ఎస్ ప్రచారకుడికి పద్మభూషణ్ ప్రకటించినప్పుడు ఆయన దాన్ని తిరస్కరించాడు. అయితే ఇప్పటి నాయకుడి కంటే కొంతలో కొంత మెరుగైన వాజ్పేయి మాత్రం ఈ ఒత్తిళ్లకు లొంగలేదు. అండమాన్ పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేయడానికి మాత్రం ఆయన ఒప్పుకున్నాడు. కానీ నరేంద్ర మోదీ పరిపాలనలో మాత్రం తప్పుడు చరిత్ర ప్రచారాలు ఊపందుకున్నాయి. చరిత్ర పరిశోధక సంస్థలు, స్కూల్ పాఠ్యపుస్తకాలు, యూనివర్సిటీ సిలబస్లు ఏవీ మినహాయింపు కాలేదు. నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో మతతత్వం పుట్టుక, ఎదుగుదల అన్న అంశం ఉండేది. ఇందులో స్వాతంత్ర సమరానికి ముస్లిం లీగ్తో పాటు ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ వంటి హిందుత్వ సంస్థలు చేసిన ద్రోహాన్ని గురించిన చర్చ ఉండేది. ఈ భాగాన్ని తొలగించి దాని స్థానంలో దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ పాత్ర అనే అంశాన్ని చేర్చారు. కాంగ్రెస్, దళిత, వామపక్ష విద్యార్థి సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండించాయి. ఇలాంటి చర్యలు అన్ని చోట్ల, అన్ని స్థాయిల్లో జరిగాయి. ఇలా సాగితే హిందుత్వవాదులకు భారతరత్న ఇంకెంతో దూరంలో లేదనిపిస్తోంది. కానీ చరిత్ర దాచేస్తే దాగేదా? సంఘ్ను కీర్తించే సరికొత్త స్వరాలు. సంఘ్ పరివార్ లేబర్ లీడర్ సికే సాజీ నారాయణన్ విపరీతమైన అబద్ధాలతో ఆర్ఎస్ఎస్ నాయకుల గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబి హెడ్గేవార్ దృఢమైన జాతీయవాది. ఆయన బ్రిటిష్ పాలనలో జైలు శిక్ష కూడా అనుభవించాడు. 1990 జనవరి 26న జాతీయ జెండాను ఎగరవేసి స్వేచ్ఛా సందేశాన్ని వ్యాప్తి చేస్తూ 1929లో కాంగ్రెస్ ఇచ్చిన పూర్ణ స్వరాజ్యం పిలుపును సాకారం చేయమని శాఖలకు ఆదేశించాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు విదర్భలోని చిమూర్ ఆందోళనలో తమ ప్రాణాలను అర్పించారు. స్వాతంత్ర జెండాను ఎగరవేస్తుండగా ఒక స్వచ్ఛంద సేవకుడిని పోలీసులు కాల్చి చంపారు. 4వ సర్సంఘ్ చాలక్ ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ కూడా క్విట్ ఇండియాలో పాల్గొన్నాడు. దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు ప్రతి స్వయం సేవకుడు దేశ్ కో స్వతంత్ర కరో అనే ప్రతిజ్ఞ చేసేవాడు. అజ్ఞాతంలో ఉన్న చాలా మంది సోషలిస్ట్ కాంగ్రెస్ నాయకులు సంఘ్ నాయకుల ఇళ్లలో ఆశ్రయం పొందేవారు. అరుణ అసఫ్ అలీ, జయప్రకాష్ నారాయణ్ ఢిల్లీ సంఘ్ చాలక్ లాలా హన్సారాజ్ గుప్తా నివాసంలో గడిపారు. అచ్యుత్ పట్వర్ధన్, సానే గురూజీలు
పూణే సంఘ్ చాలక్ బాబు సాహెబ్ నివాసంలోను, క్రాంతివీర్ నానా పాటిల్ ఔద్ సంఘ్ చాలక్ పండిత్ ఎస్టి సత్వలేకర్ ఇంటిలోనూ తలదాచుకున్నారు. ఇంత పెద్ద దావాలపై విశ్లేషణ అవసరమే. పెద్ద పెద్ద ఆర్ఎస్ఎస్ నాయకులంతా స్వాతంత్ర వీరులైతే మరి వారు అండర్ గ్రౌండ్ కావాల్సిన అవసరం రాలేదా? వారి ఇళ్లపై బ్రిటిష్ వారి నిఘా ఉండేది కాదా అన్న ప్రశ్నలు వెనువెంటనే తలెత్తుతాయి. అసలు విషయం ఏంటంటే వారంతా స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించిన వాళ్లే. బ్రిటిష్ వారి మిత్రుల జాబితాలోనే వారి పేర్లున్నాయి. త్రివర్ణ పతాకం సంగతిక 1929లో కాంగ్రెస్ లాహోర్ మహాసభల్లో జవహర్లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగరేశాడు. ప్రతి జనవరి 26న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలని పిలుపునిచ్చాడు. కానీ హెడ్గేవార్ దీన్ని ఏనాడు అనుసరించలేదు. మీదు మిక్కిలి రాష్ట్రీయ ధ్వజ్ అర్థాత్ భగవద్వాజ్, జాతీయ జెండా అంటే కాషాయ జెండా అని, కాషాయ జెండాను ఎగరేయాలని 1930 జనవరి 21న తన శాఖలకు ఆదేశించాడు. డాక్టర్ హెడ్గేవార్ పత్రరూప వేయక్తి దర్శన్ అనే లేఖలో ఈ విషయం ఉంది. ఇది 1981 ప్రచురణ. నిజానికి భారత ప్రజల ఐక్య స్వాతంత్ర పోరాటానికి చిహ్నంగా ఉన్న త్రివర్ణ పతాకంపై ఆర్ఎస్ఎస్ కి ఉన్న ద్వేషం జగమెరిగిందే. దేశానికి స్వాతంత్రం వచ్చాక చరిత్రలో తొలిసారిగా జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై జెండా ఎగరేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ వారి ఆంగ్ల పత్రిక ఆర్గనైజర్ 1947 ఆగస్టు 14 సంచికలో జాతీయ జెండాను కించపరుస్తూ దానిని హిందువులు ఎప్పటికీ గౌరవించరు, స్వంతం చేసుకోరు, అసలు 3 అనే పదమే అరిష్టం, 3 రంగుల జెండా ఖచ్చితంగా చాలా చెడు మానసిక ప్రభావాన్ని కలిగిస్తుంది, దేశానికి హాని చేస్తుంది అని రాసింది. కానీ హిందువులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సృష్టి స్థితి లయ అనే త్రిమూర్తులను పవిత్రంగా భావిస్తారని మాత్రం గుర్తు చేయలేదు. హెడ్గేవార్ జైలుకు వెళ్ళింది కాంగ్రెస్ వ్యక్తిగానే, ఆర్ఎస్ఎస్ నాయకుడిగా కాదు. ఖిలాఫత్ ఉద్యమ కాలంలో 1921లోను, ఉప్పు సత్యాగ్రహం సమయంలో 1931లోను హెడ్గేవార్ జైలుకు వెళ్లడం నిజమే. కానీ కాంగ్రెస్ సభ్యుడిగానో లేక వ్యక్తిగత హోదాలోనో వెళ్లాడు తప్ప ఆర్ఎస్ఎస్ నాయకుడి హోదాలో కాదు అన్న విషయాన్ని ఆర్ఎస్ఎస్ దస్తావేజులే రుజువు చేస్తాయి. 1981లో హెచ్వి శేషాద్రి ఆంగ్లంలో హెడ్గేవార్ జీవిత చరిత్ర రాశాడు. దాని ప్రకారం ఖిలాఫత్ ఉద్యమానికి అనుకూలంగా రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు హెడ్గేవార్ మొదటిసారి జైలుకు వెళ్లాడు. అంటే ప్రపంచ ముస్లింల కోసం ఒక ఖలీఫా అవసరమన్న సంగతిని వక్కాణించాడన్నమాట. ఆ తర్వాత కాలంలో అదే ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించిన వాడిగా గాంధీజీని ఆర్ఎస్ఎస్ వాళ్ళు దుయ్యబడుతుంటారు. అది వేరే సంగతి. సరే, హెడ్గేవార్ గారికి 1 ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించారు. జైల్లో ఉన్నవాళ్లు తమ విడుదల కోసం లాయర్లను పెట్టుకోకూడదన్నది గాంధీజీ విన్నపం. కానీ క్రమశిక్షణకు మారుపేరైన డాక్టర్ హెడ్గేవార్ ఖరీదైన న్యాయవాదిని తన కోసం నియమించుకున్నాడు. ఏడాది తర్వాత 1922 జూలై 12న అజానీ జైలు నుండి విడుదలైనప్పటికీ ఆయన 25 పౌండ్లు అంటే దాదాపు 11 కేజీల బరువు పెరిగాడు. పాత బట్టలు చాలా బిగుతుగా అనిపించాయి. అందుకు కారణం బ్రిటిష్ జైలర్ సర్ జాధర్తో ఆయన కుదిరిన స్నేహమని బయోగ్రాఫర్ రాశాడు. కాంగ్రెస్ ఆదేశాన్ని బహిరంగంగా ఉల్లంఘించినందుకు క్రూరమైన జైలర్తో కుదిరిన స్నేహం అన్నమాట. మున్ముందు ఇదే స్క్రిప్టు సావర్కర్ విషయంలోనూ కనిపిస్తుంది మనకు. ఇక నాగ్పూర్ డాక్టర్ గారు జైలుకు పోయిన రెండో సందర్భం ఒక కుట్రలో భాగమే. ఈ సంగతి సిపి భిషికర్ హిందీలో రాసిన సంఘ్ వృక్ష్ కే బీజ్ డాక్టర్ కేశవరావు హెడ్గేవార్ అనే జీవిత చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. గాంధీజీ 1930లో ఉప్పు సత్యాగ్రహం పిలుపునిచ్చేసరికి ఆర్ఎస్ఎస్ ను స్థాపించి ఉన్నాడు హెడ్గేవార్. సంఘ్ కార్యకర్తలెవరూ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనరాదు అని ఆదేశిస్తూనే తను మాత్రం వ్యక్తిగత హోదాలో ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు హెడ్గేవార్. అసలు ప్లాన్ ఏంటంటే స్వాతంత్రాన్ని ప్రేమించే, ఆత్మ బలిదానానికి సిద్ధపడే పేరైన కాంగ్రెస్ కార్యకర్తలు జైలు లోపల ఉంటారు. వారితో సంఘ్ గురించి చర్చించి తమ వైపు తిప్పుకోవచ్చు. ఆ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు గాలం వేయడానికి వెళ్లాడన్నమాట. ఆ తర్వాత హెడ్గేవార్ ఏనాడు జైలుకు పోలేదు. తన జీవితంలో హిందూ సంస్థ గురించి మాత్రమే మాట్లాడాడు తప్ప ప్రభుత్వంపై ప్రత్యక్ష వ్యాఖ్యలు దాదాపుగా చేయలేదు. మధ్యలో మూంజే ముచ్చట. 1931లో హిందూ మహాసభ ప్రతినిధిగా మూంజే లండన్లో ఏర్పాటైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు హాజరయ్యాడు. అక్కడి నుండి ఆయన ఇటలీకి వెళ్లి ఫాసిస్ట్ ముస్సోలిని కలిశాడు. అక్కడ ఆయన యువకుల్ని, పిల్లల్ని ఫాసిజంకు అనుకూలంగా మలుచుకుంటున్న వైనాన్ని తెలుసుకున్నాడు. మిలిటరీ శిక్షణా కేంద్రాలను సందర్శించాడు. భారత్ వచ్చాక ఆయనను మార్గదర్శకంగా తీసుకుని పాలసీలు రూపొందించాడు. ఈ విషయాలను మారియా కాసలోరి అనే ఇటాలియన్ పరిశోధకురాలు గ్రంథస్థం చేసింది. ఇక్కడో సంగతి గమనించాలి.
ఆ కాలంలో బ్రిటన్, ఇటలీ ప్రత్యర్థి దేశాలన్న సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి స్థితిలో బ్రిటన్‌కు తెలియకుండా ఆయన ఇటలీకి వెళ్లే వీలు లేదు. అయినా బ్రిటన్ ఎందుకు అనుమతించింది? ఇండియాలో ముస్లిం వేర్పాటువాదంతో హిందుత్వ భావజాలం కూడా బలపడితే దీర్ఘకాలంలో లాభం ఉంటుందని భావించిందా? ఇక సావర్కర్ సంగతి. సిపాయిల తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణిస్తూ పుస్తకం రాసిన వరకు మదన్ లాల్ డింగ్రా కర్జన్ వైలీని హత్య చేసిన సంఘటన తర్వాత ఇంగ్లాండ్లో అరెస్ట్ అయి అండమాను జైలుకు వెళ్లే వరకు సావర్కర్ స్వాతంత్ర వీరుడే. కానీ జైల్లో ఆయన స్వభావం మారిపోయింది. సెల్యులర్ జైలు నుండి బోలెడు క్షమాపణ పత్రాలు రాశాడు. హాని చేయని ఈ ఖైదీకి నూనె గానుగ దగ్గర లెక్కలు రాసే గుమాస్తా ఉద్యోగం ఇచ్చారు బ్రిటిష్ వారు. బహుశా ఆయన హిందూ మతతత్వాన్ని పెంచి పోషించడానికి పనికొస్తాడని నమ్మకం కుదిరాక అతన్ని 1921లో రత్నగిరిలోని జైలుకు మార్చారు. అక్కడ ఉంటుండగానే ఆయన 1923లో ఆర్ఎస్ఎస్ వారికి వేదం లాంటిదైన హిందుత్వ అనే గ్రంథం రాశాడు. ఈ పుస్తకం ప్రచురణ, పంపిణీలో ప్రభుత్వ హస్తం ఉందన్న వార్తలు కూడా ఉన్నాయి. ఇందులో భారతదేశాన్ని పితృభూమిగాను, పుణ్యభూమిగాను కలిగి ఉన్నవాడే హిందువు అని ఆయన చెప్తాడు. ఈ లెక్కన జెరూసలంలో, మక్కా, మదీనాలో పుణ్యభూములను కలిగి ఉన్న క్రైస్తవులు, ముస్లింలు ఒక్క దెబ్బతో రెండో శ్రేణి వారయ్యారు. మెజార్టీకి మైనార్టీ ఒదిగి ఉండాలని సావర్కర్ చెప్పాడు. ఇది హిట్లర్ జాత్యహంకార పాలసీకి దగ్గరగా ఉన్న సిద్ధాంతం. తమకు శాశ్వత ప్రయోజనాన్ని చేకూర్చినప్పుడు ముస్సోలినీ సిద్ధాంతమైనా, హిట్లర్ సిద్ధాంతమైనా పర్వాలేదన్నమాట బ్రిటిష్ వాళ్లకు. ఆ తర్వాత 1924లో రత్నగిరి జిల్లాలో ఎక్కడికెళ్లినా పర్వాలేదు కానీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొరాదు అంటూ సావర్కర్కు ఇంకొంత స్వేచ్ఛ ఇచ్చారు. 1937లో ముంబై ప్రావిన్స్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిమితులన్నీ తొలగించేసింది. గృహ నిర్బంధం నుండి విడుదలైన వెంటనే సావర్కర్ 1937లో హిందూ మహాసభ అధ్యక్షుడిగా మారాడు. అధ్యక్ష ఉపన్యాసంలో జిన్నా కంటే 3 ఏళ్ల ముందే, జిన్నా అన్నది ఆ మాట 1940లో, హిందూ ముస్లింలు వేర్వేరు జాతులని, వారు కలిసి ఉండే ప్రసక్తే లేదని ద్విజాతి సిద్ధాంతం మాట్లాడాడు. 1923లో హిందుత్వ గ్రంథంలో 2 జాతుల సిద్ధాంతానికి సైద్ధాంతిక బీజం వేసిన వ్యక్తి ఇప్పుడు ఆ విషయాన్ని బహిరంగ ప్రసంగంలో పేర్కొన్నాడు. ఓ దశలో బంకింని, మరో దశలో వివేకానందుణ్ణి, ఇంకో దశలో సావర్కర్ని బ్రిటిష్ ప్రభుత్వం తన వ్యూహానికి అనుగుణంగా మార్చింది అని పి. ప్రసాద్ గారు ఓ వ్యాసంలో అంటారు. సావర్కర్కు బ్రిటిష్ వారి నుండి నెలకు 60 రూపాయల చొప్పున పెన్షన్ దొరికేది. ఆ రాశిని పెంచమని కూడా అర్జీ పెట్టుకున్నాడు. పెన్షన్ డబ్బుతో వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు. ఒకసారి అధికారులు రైడ్ కోసం రాబోతున్నారని దస్తావేజులన్నీ తగలబెట్టేశాడు. నిరంజన్ టక్లే చెప్పిన మాటలివి. కాంగ్రెస్తో విభేదాలొచ్చి విడిపోయిన కేబీ హెడ్గేవార్కు జ్ఞానబోధ చేసి 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపనకు తన వంతు కృషి చేశాడు సావర్కర్. హెడ్గేవార్లానే మూంజే కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నుండి వైదొలిగినవాడే. స్వాతంత్ర పోరాటంలో ఏనాడూ పాల్గొనలేదు. 1923లో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదు. త్రివర్ణ పతాకం విషయంలో కూడా ఈ సంస్థ పాత్ర ఏమిటో చూశాం. 1937లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రాంతీయ ఎన్నికలలో ఘన విజయం పొందింది. హిందూ మహాసభ, మరో మతతత్వ పార్టీ అయిన ముస్లిం లీగ్ రెండింటినీ ఓడించింది. ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ కేవలం 2 సంవత్సరాల తర్వాత ఎవరితోనూ సంప్రదించకుండానే రెండవ ప్రపంచ యుద్ధంలోకి భారతదేశాన్ని తోసేయడానికి నిరసనగా కాంగ్రెస్ తన అధికారాన్ని వదులుకుంది. అప్పుడు సావర్కర్ నాయకత్వంలోని హిందూ మహాసభ ముస్లిం లీగుతో కలిసి సింధ్, బెంగాలు, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఆ సమయంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఈ 2 పార్టీల పొత్తు చూడముచ్చటగా ఉంటుంది. కానీ విషాదం ఏంటంటే గాంధీజీని విభజనకారకుడుగా చూపుతారు హిందుత్వవాదులు. తమకు పూర్ణ స్వరాజ్యం ఇస్తేనే యుద్ధంలో సహకరిస్తామని కాంగ్రెస్ చెప్తుండగా తమకు డొమినియన్ హోదా చాలని చాటింది హిందూ మహాసభ. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారి సైన్యంలోకి భారతీయ యువకుల్ని చేర్పించి ఏజెంట్గా పనిచేశాడు సావర్కర్. 1941లో ప్రపంచ యుద్ధాన్ని సద్వినియోగం చేసుకుని సుభాష్ బోస్ బ్రిటిష్ భారతంపై దాడికి దిగితే హిందూ మహాసభ భాగల్పూర్ సమావేశంలో సావర్కర్ తన అనుచరులతో ఇలా అన్నాడు: యుద్ధంలోకి జపాన్ ప్రవేశంతో బ్రిటన్ శత్రువుల దాడికి మనం గురయ్యే ప్రమాదం పెరిగింది. కాబట్టి హిందూ మహాసభ సభ్యులు బెంగాల్, అస్సాం ప్రావిన్స్లలోని హిందువులను వీలైనంత ఎక్కువ మందిని సైన్యంలోకి చేర్చాలి. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు. సుభాష్ చంద్రబోస్ ఈ విషయంపై కలత చెందుతూ ఇలా అన్నాడు:
సావర్కర్కి అంతర్జాతీయ పరిస్థితి ఏంటో తెలుసు, కానీ యుద్ధంలో హిందువులకు మిలిటరీ ట్రైనింగ్ ఇప్పించడంలో మాత్రమే దృష్టి పెడుతున్నాడు. ఈ ముస్లిం లీగ్ హిందూ మహాసభ నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. ఫార్వర్డ్ బ్లాక్ అనే తన పత్రికలో వ్యాసం రాస్తూ, ద హిందూ మహాసభ హ్యాస్ బీన్ డూయింగ్ ఇన్కాలిక్యులేబుల్ harm to the idea of Indian nationhood by underlining the communal differences, by lumping all the Muslims together. We cannot oblige Mr. Savarkar by ignoring the contributions of the nationalist Muslims to the cause of India అంటూ సుభాష్ తన బాధను వ్యక్తం చేస్తాడు. ఓ విధంగా సుభాష్ బోస్ ఐఎన్ఏ సేన ఓటమికి పరోక్షంగా కారకుడయ్యాడు సావర్కర్. గోల్వాల్కర్ కూడా సావర్కర్ హిందుత్వవాదాన్నే మరింత లోతుగా వర్ణిస్తాడు. ప్రాదేశిక జాతీయవాదం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులందరినీ ఒకే జాతీయులుగా చూస్తూ విదేశీ పాలనకు వ్యతిరేకంగా వారిని ఒక సమగ్ర శక్తిగా ఏర్పరచడానికి నిరంతరం ప్రయత్నం చేసింది. బంచ్ ఆఫ్ థాట్స్ పేజ్ నంబర్ 138లో ఈ ప్రస్తావన ఉంది. భౌగోళిక జాతీయవాదం, ఉమ్మడి శత్రువు అన్న భావనల పునాదిగా నిర్మితమైన భారత జాతీయత హిందూ జాతీయతలోని సానుకూల అంశాలు, ప్రేరణ పొందాల్సిన అంశాలను మరుగున పడేసింది. దాంతో దేశంలో జరుగుతున్న అనేక జాతీయోద్యమాలు బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలుగా మిగిలిపోయాయి. బ్రిటిష్ వ్యతిరేకతే దేశభక్తిగా, జాతీయవాదంగా గుర్తించబడింది. ఈ ప్రతిఘాత జాతీయవాదమే యావత్ స్వాతంత్రోద్యమం నడకను, దానికి నాయకత్వం వహించిన వారిని, ప్రజలను ప్రభావితం చేసింది. బంచ్ ఆఫ్ థాట్స్ పేజ్ నంబర్ 152 నుంచి 153 మధ్యలో ఈ విషయాలున్నాయి. ఇలాంటి భావజాలం స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలనుకునే ఆర్ఎస్ఎస్ యువకుల ఉత్సాహాన్ని నీరు కార్చేది. మన శక్తిని రానున్న రోజుల్లో వినియోగించాలి, అసలైన సందర్భంలో వినియోగించాలి అని ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ నాయకులు ఉత్సాహవంతులకు ప్రబోధించేవారు. చివరికి దేశ విభజనకు ముందు జరిగిన మత అల్లర్లలోనే ఈ శక్తిని వినియోగించారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో 1942లో కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం జాతీయోద్యమాన్ని దారుణంగా అణచివేసి నాయకులందరినీ జైళ్లలోకి కూతున్న తరుణంలో హిందూ మహాసభ, ముస్లిం లీగ్ పార్టీలు రెండు అధికార భాగస్వామ్యంలో తలమునకలై ఉన్నాయి. బెంగాల్లో ముస్లిం లీగ్కు చెందిన ఫజ్లుల్ హక్ ముఖ్యమంత్రిగా ఉండగా హిందూ మహాసభకు చెందిన శ్యామాప్రసాద్ ముఖర్జీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. క్విట్ ఇండియా తరహా ఉద్యమం గురించి తను ముందే ఊహించాలని, అటువంటి ఉద్యమాన్ని ఏ ప్రభుత్వమైనా విచక్షణ లేకుండా అణచివేయాలని కాంగ్రెస్ ఎంతగా ప్రయత్నించినా బెంగాల్లో ఈ ఉద్యమం వేలునుకోకుండా చూస్తామని శ్యామాప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ ప్రభుత్వానికి రాసిన లేఖలో రాశారు. స్వాతంత్ర సమరంలోని కీలక ఘట్టాల్లో హిందూ, ముస్లిం మతతత్వ శక్తుల పాత్ర ప్రతిసారి ఎలా ఉందో మనం గమనించవచ్చు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకపోగా వీరు దానికి ద్రోహం చేసిన సంఘటనలే చరిత్రలో అధికంగా కనిపిస్తాయి. ఈ మతోన్మాద శక్తులు బ్రిటిష్ వారికి ఎంతగా వత్తాసు పలికినా 1946లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. అన్ని రాష్ట్రాల్లో కలిపి 3 సీట్లు మాత్రమే గెలిచారు మతోన్మాదులు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 489 స్థానాలకు ఎన్నికలు జరిగితే హిందూ మహాసభ గెలిచింది కేవలం 10 సీట్లు మాత్రమే. ఈ విధంగా హిందువులతో సహా దేశమంతా ఈ మతోన్మాద శక్తులను సంపూర్ణంగా తిరస్కరించడంతో గంగవేరులెత్తిన హిందూ మతోన్మాదులు గాంధీజీని హత్య చేయడం ద్వారా తమ తిరస్కారానికి ప్రతీకారం తీర్చుకున్నారు అని చరిత్రకారిణి మృదులా ముఖర్జీ ది వైర్కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. గాంధీ హత్య కేసులో 7వ ముద్దాయి సావర్కర్. కేవలం కరోబరేటివ్ ఎవిడెన్స్ అనగా ఒక సాక్ష్యానికి సపోర్ట్ చేసి మరో సాక్ష్యం దొరక్కపోవడం వల్ల వదిలేశారు తప్ప అతన్ని నిర్దోషి అని మాత్రం చెప్పలేదు. అన్నట్టు ఈ కేసు సందర్భంగా కూడా సావర్కర్ అండమాన్ జైలు తరహా హామీ పత్రాలే రాశాడు. సావర్కర్ మరణం తర్వాత వేసిన కపూర్ కమిషన్ మాత్రం ద ఫ్యాక్ట్స్ వర్ డిస్ట్రక్టివ్ ఆఫ్ ఎనీ థియరీ అదర్ దాన్ ద కాన్స్పిరసీ టు మర్డర్ బై సావర్కర్ అండ్ హిస్ గ్రూప్, with the chief investigating officer Jimmy Nagarwala stating that Savarkar was behind the conspiracy అని తేల్చింది. స్వతంత్ర భారతంలో ఆర్ఎస్ఎస్ 3 సార్లు నిషేధానికి గురైంది. గాంధీజీ హత్య తర్వాత 1948లో వీరు అభిమానించే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఈ సంస్థను నిషేధించారు. ఎమర్జెన్సీ కాలంలో 1975లో రెండోసారి బాబ్రీ మసీదును అన్యాయంగా పడగొట్టిన తర్వాత 1992లో మూడోసారి నిషేధానికి గురైంది. ఇటువంటి సంస్థకు తపాలా స్టాంపుల్లో, నాణాల్లో స్థానాన్ని కల్పించడం అంటే స్వాతంత్ర సమరవీరుల త్యాగాలను, రాజ్యాంగ స్ఫూర్తిని అవమానపరచడమే.